తెలుగు ప్రజలారా, మన రాష్ట్రం కాదు, దేశం కాదు, సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికా దేశంలో మన జగన్ గారి ప్రభుత్వం మీద కేసు పెట్టారంటే ఎంత గొప్ప అంటే అసలుకి జగన్ గారి ప్రభుత్వం ఎలా పరిపాలించిందో ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదండి. రాష్ట్రంలో మనలు బుకాయించాడు. మనం పవన్ కళ్యాణ్ గారు అవినీతి జరుగుతుందంటే లేదు, చాలా శుద్ధపూసను నేను చక్కగా చేస్తున్నాను, నేను ఇది నా అంత గొప్పగా ఎవరు పరిపాలించట్లేదు, నా వెంట్రుకు కూడా పీకలేరని మాట్లాడాడు స్వామి. అంత అహంకారంతో ఇప్పుడు ఏమైంది? మొత్తం బండారం బయటపడింది. అక్కడ అమెరికాలో మన సుప్రీంకోర్టు ఎట్లాగో అక్కడ కోర్టులో న్యూయార్క్లో కేసు పెట్టారు. అంటే ఏదో 1750 కోట్లు లంచం తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. అధికారులు తీసుకున్నారో, మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడో, మరి సజ్జలు తీసుకున్నాడో, ఎవరు తీసుకున్నారు? మొత్తానికి 1750 కోట్లు లంచం తీసుకున్నారని అన్ని పేపర్లో గోల, నేనంతా గోల. స్టాక్ మార్కెట్ డబేలు పడిపోయిందండి మన జగన్ గారి దెబ్బకి, అదాని గారి దెబ్బకి. నేను చెప్తున్నా అంటే ఇటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేస్తాడని పవన్ కళ్యాణ్ గారు 2019లో ప్రతి మీటింగ్లో పదే చెప్పాడు. దోచుకుంటాడు, కొండలు మింగేస్తాడు, మనుషులు మింగేస్తాడు, పొలాలు మింగేస్తాడు, చెరువులు మింగేస్తాడు చెప్తే ఒక్కరు వినలేదండి. ఎందుకు వింటారు? మింగితేగా తెలిసేది. అప్పుడు దాకా తెలియదు మన తెలుగు ప్రజలకి, వినరు. ఇప్పుడు విన్నారనుకోండి, అది వేరే విషయం. నేను చెప్తున్నా అంటే తను శుద్ధపోసునని అని ప్రతిసారి కూడా ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాయి, టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేయండి, మీరు కాల్ చేస్తే మేము అటెండ్ అవుతాం, అవినీతి జరిగి చెప్పండి, నాకు అవినీతి లేని ప్రభుత్వం నడుపుతున్నా, నేను అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నా అని చెప్పుకోవడానికి ఎన్నోసార్లు ప్రెస్కి పెట్టాడు, ప్రజలకు చెప్పాడు. ఇది పలానా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఈ నెంబర్ చేసి మాకు చెప్తే మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, అవినీతి జరిగితే వాళ్ళని శిక్షిస్తామని. ఆయనే పెద్ద అవినీతి పడైతే ఇంకా ప్రభుత్వం ఇంకెవరుంటారు? కింద దాకా ఉంటుంది కదా అవినీతి మొత్తం. అదే కదా ఇప్పుడు ఒక్కొక్క డొల్లతో ఒకటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ వెతుకుతుంటే మొత్తం బయటకు ఎందుకు వస్తుంది? వాళ్ళు ప్రతి కన్నం వెతుకుతుంటే అంతా దొంగలే, మొత్తం దోచుకు తిన్నారు. యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు అట్లాగే ఉంటారన్నట్లకు ఆయన పరిపాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కనుక కింద అధికారులందరూ అవినీతిమయం చేశారు. ఇంకా వాళ్ళు సక్రంగా లేరండి. ఇంకా ఆ వంకటింకర మనుషులు ఇంకా మారలేదు. వాళ్ళు తొందరగా మారతారని ఎక్స్పెక్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఇంటికి పంపిస్తారు, ఏదో చేస్తారు ప్రభుత్వం వారు. అది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. నేను ఇతను అవినీతి చేస్తున్నాడని నేను ఎన్నో వీడియోలు చేశానండి. నేను ఇతను అవినీతి పరుడని. అలాగే తర్వాత ఎన్నికలకు ముందు నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ ఆఫీసులో మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా ఒక 7,000 కేసులు మీ టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చినాయి. అంటే మన సమాచార శాఖ రైట్ టు యాక్ట్ ఉంది కదండి, ఆ యాక్ట్ ప్రకారం ఆయన తీసుకుంటే 7,000 పైచలకు కంప్లైంట్లు వచ్చినాయి. అందులో కేవలం ఎమ్మెల్యేలు అవినీతి చేశారని 5,000 పైన వచ్చినట్టు కంప్లైంట్లు అండి. అంటే అర్థం ఏంటి? ఎమ్మెల్యేలే 5,000 కంప్లైంట్ ఫేస్ చేశారంటే ఇంకా ప్రభుత్వం ఎక్కడండి? అవినీతి లేకుండా ఎక్కడ పరిపాలన? అంత అవినీతిమయం. అటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు చెబితే ఎన్నికలకు ముందు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అతని మంత్రులు కానీ ఒక్కరు కూడా స్పందించలేదండి. అటువంటి విషయాలకు ఎప్పుడు స్పందించరు. ఇదిగో అవినీతి జరిగిందంటే అవినీతి జరిగింది లేదు చూపించండి, మాకు అవినీతి కేసులు ఎక్కడో చెప్పండి, మీరు తీసుకున్న రైట్ యాక్ట్ తప్పది అని అనాలి కదా. అనే దమ్ము ధైర్యం లేదు. కానీ ఈ యొక్క జగన్మోహన్ గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న పేటీఎం వాళ్ళకి ఈ యొక్క అమెరికా కేసు కనువిప్పు అవుతుందండి. ఎందుకంటే మీరు తప్పించుకున్నారు 5 సంవత్సరాలు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మేము ప్రతీకారం తీర్చుకొని ప్రతీకారం తీర్చుకోమని చెప్తున్నారు. అంటే ఏమిటంటే చట్టం తన పని చేసుకుపోద్దని ఒక ఆ తీరు నడుస్తుంది. కానీ తమ యొక్క
చిట్టా చెప్తే చాలా బయటకు వస్తాయి. త్వరలో అన్నీ రావాలి. చట్టం తన పని చేసుకుపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఊచలు లెక్క పెట్టాలి. అనేక మంది మంత్రులు కూడా జైలు ఊచలు లెక్క పెడతారు. ఖచ్చితం. ఇది సత్యం. ఇది సత్యం. సత్యం. ఎందుకు చెప్తున్నా నాకెందుకంటే శుద్ధపూసని సుపిని సంప్రదాయని ఆ రీతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదాయని సుపిని సుధపూసని నా 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 అన్న తీరుగా నేను అవినీతి పరుని కాదు, నేను చాలా ఇలాగా విమర్శన రాజ్య పరిపాలించా అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన బతుకు, ఆయన జీవితం, ఆయన యొక్క చిట్ట అయితే ఆయన యొక్క అమెరికా దాకా పాకించుకున్నాడు. ఈ ప్రజలారా గమనించండి, జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి అవినీతి పరుల నుంచి దూరంగా ఉండండి, దూరంగా పెట్టండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో గమనించి మనం వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.